కేశవ, చంచలమ్మ వాళ్ళైతే కోవెలకి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు. శివాలయంకి వెళ్ళి అలా మొక్కుకుంటూ అదే టైంలో సింధూర, చంటి వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అలా దర్శనం చేసుకొని బయటికి రావడానికైతే చూస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ కేశవ అయితే మొక్కుకుంటూ కేశవ ఇలా అంటూ ఉంటాడు, నా కొడుకుని ఎలా అయినా నా దగ్గరికి చేర్చు స్వామి అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక స్వామీజీ అయితే ఏంటయ్యా నీ లీల, ఈరోజు చంచలమ్మ కొడుకుని చంచలమ్మ దగ్గరికి చేరనిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ స్వామీజీ. ఇక అదే దగ్గర స్వామీజీ వాళ్ళైతే ఎలా ఇది జరుగుతుందని అయితే చూస్తూ ఉంటారు. ఇక సత్యవతి అయితే నేను ఇక్కడ ఉండకూడదు, ఎలా అయినా అక్కడికి వెళ్ళాలి, చంచలమ్మకి నిజం చెప్పాలి, చంటియే తన కొడుకని చెప్పాలి అని అయితే అటుగా వస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఈ నిజం చెప్పి నా కొడుకుని రారాజుని చేస్తాను అనేది అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ వాళ్ళైతే వనభోజనాలు పెడుతూ ఉంటారు. అలా వనభోజనాలు పెడుతున్న దగ్గరికి అయితే చంటిని బలవంతంగా తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళందరితో పాటు సింధూర, చంటి కూడా కూర్చుని ఉంటారు. అది చూసి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. అలా చూసి షాక్ అయ్యి ఒకసారిగా ఏంటి వీళ్ళు, చంటి సింధూరని చూసి షాక్ అయ్యి ఏంటి వీళ్ళు మా దగ్గరకు వచ్చి కూర్చున్నారు అనేది అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ ఉంటూ అలా చంటి నీకెందుకు, నువ్వు కూర్చో అనేది అంటూ ఉంటుంది సింధూర. ఆ మాటలకి చంచలమ్మ అయితే చంటి అయితే అలా కూర్చుని ఉండేసరికి ఏం చేయలేక సింధూర అలా చూస్తూ ఉంటుంది. ఇక కేశవ, చాముండి వీళ్ళందరూ అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక అదే దగ్గర చంచలమ్మ దగ్గరికి అయితే సత్యవతి వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళని చూసి చంచలమ్మ ఏమనలేక ఉండలేక చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ వడ్డిస్తుందా లేదా అని అయితే సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది చంచలమ్మ కాసి. ఇక చంచలమ్మ అయితే ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సత్యవతి అయితే చంచలమ్మ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ వాళ్ళనైతే కలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక సింధూర వాళ్ళకి వడ్డించాలా లేదా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది.